ప్రాబ్లమ్స్ ఆన్ డీసీ షంట్ జనరేటర్. ఇక్కడ జనరేటర్లో మనకి కొన్ని టైప్స్ ఉంటాయి. నేను క్లాస్లో ఉన్నప్పుడు చెప్పాను. అందులో ఏంటంటే షంట్ జనరేటర్ అని, సిరీస్ జనరేటర్ అని, కాంపౌండ్ జనరేటర్ అని, ఓన్లీ ఇవి టైప్స్. సిలబస్ మనకి ఎగ్జామ్లో సిలబస్ లేదు, కానీ ఈ షంట్ జనరేటర్ మీద వీటి మీద ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి చాలా ఈజీగా ఉంటాయి, ఒకసారి వినండి. సో ఫస్ట్ ప్రాబ్లం డీసీ షంట్ జనరేటర్. సో ప్రాబ్లం ఇలా ఇచ్చాడు చూడండి. ఏ 100 కిలోవాట్స్ 240 volts shunt generator has a field resistance of 55 ohm and the armature resistance of 0.067 ohm. Find the full load generated voltage. ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఇందాక మనం ఈఎంఎఫ్ ఈక్వేషన్ ఆఫ్ డీసీ జనరేటర్ ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే అది జనరేటర్, అది ఏ టైప్ అనేది అందులో ఉండదు. సో అందులో మనకి ఏదైతే ఏంటంటే అది అన్నిటికీ కాన్స్టెంట్. ఇక్కడ ఏంటంటే పర్టికులర్గా డీసీ షంట్ జనరేటర్ అనే చెప్తున్నా. సో ఇక్కడ మనం ఏం చేయాలని చెప్పాను, ఫస్ట్ మనం ఎప్పుడైనా సరే ప్రాబ్లం సాల్వ్ చేసే ముందు సొల్యూషన్ అని పెట్టిన తర్వాత మనం చేయాల్సిన పని ఏంటంటే కంపల్సరీగా గివెన్ డేటా అని రాసుకోవాలి. ఫస్ట్ వాడు ఏమి ఇచ్చాడో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనకి ప్రాబ్లం దేని మీద ఇది ఇక్కడ క్లియర్గా వాడు మెన్షన్ చేశాడు, ఏంటిది షంట్ జనరేటర్ అనమాట. సో ఇక్కడ చూడాలి, ఇక్కడ 100 కిలోవాట్స్ చూడండి, దాన్ని ఏమంటారు అంటే ఆ షంట్ జనరేటర్ యొక్క రేటింగ్ అనమాట. ఆ షంట్ జనరేటర్ యొక్క కెపాసిటీ అంటారు. సో రేటింగ్ అంటే దాన్ని ఏమంటారు అంటే పవర్ అంటారు, అంటే క్యాపిటల్ పి అని కూడా రాసుకోవచ్చు, దాన్ని రేటింగ్ అని రాస్తారు. దాని అర్థం ఏంటంటే వి ఇంటూ వైఎల్. సో ఇక్కడ మనకి దట్ ఈస్ ఎంత ఇచ్చారు, మనకి రేటింగ్ ఎంత ఇచ్చారు అంటే దట్ ఈస్ 100 కిలోవాట్స్ అనేది వాళ్ళే ఇచ్చారనమాట. ఇంకొకటి షంట్ జనరేటర్ ఎంత వోల్టేజ్ ఉంది, 240 volts. సో V ఈక్వల్ ఎంత 240 volts హ్యాజ్ ఏ ఫీల్డ్ రెసిస్టెన్స్ ఆఫ్ 55 ohm అని చెప్పారు. ఇక్కడ మీరు చూస్తే మనకి ఫీల్డ్ రెసిస్టెన్స్ అనేది మనకి దీన్ని మనం సింప్లీ ఇక్కడ ఫీల్డ్ రెసిస్టెన్స్ ఉంది అండ్ ఆర్మేచర్ రెసిస్టెన్స్ అని కూడా ఉంది. సో ఇక్కడ మనకి 55 ohm రెసిస్టెన్స్ అనమాట. సో ఈ ఫీల్డ్ రెసిస్టెన్స్ ఏంటంటే షంట్ జనరేటర్ కాబట్టి షంట్ జనరేటర్లో ఎప్పుడైనా ఫీల్డ్ అనేది మనకి ఎలా కనెక్ట్ అయి ఉంటుంది, ఇక్కడ చూడండి ఇది బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ షంట్ జనరేటర్ అనమాట. సో ఇదేంటంటే జనరేటర్లో మనకి ఎప్పుడైనా సరే 2 parts ఉంటాయి. ఒకటి ఏంటిది యోక్, అది స్టేట్, దాని మీద ఏముంటుంది ఫీల్డ్ వైండింగ్ ఉంటుంది. ఇంకొకటి పార్ట్ ఏంటి ఆర్మేచర్. సో ఇది ఫీల్డ్ వైండింగ్, ఇది ఆర్మేచర్ అనమాట. సో ఇక్కడ చూస్తే షంట్ జనరేటర్ అని చెప్పారు కాబట్టి ఇక్కడ మనకి వాడు ఈ షంట్ జనరేటర్లో హ్యాజ్ ఏ ఫీల్డ్ రెసిస్టెన్స్ ఆఫ్ 55 ohm అని చెప్తున్నాడు. ఫీల్డ్ రెసిస్టెన్స్ అనేది మనకి ఈ ఆర్మేచర్కి ఈ ఫీల్డ్ రెసిస్టెన్స్ ఎలా కనెక్ట్ అయి ఉంది, ప్యారలల్లో ఉంది. సో ప్యారల్లో ఉంది కాబట్టి ఇది ఏమంటారు అంటే షంట్ రెసిస్టెన్స్ అని చెప్తారు. సో దాన్ని ఏమంటారు రిప్రజెంట్ చేస్తారంటే ఆర్ సఫిక్స్ ఎస్హెచ్ ఈజ్ ఈక్వల్ 55 ohm అని రాస్తారు. నెక్స్ట్ ఆర్మేచర్ రెసిస్టెన్స్ ఆఫ్ 0.067 ohm. అంటే ఈ ఆర్మేచర్లో కూడా ఆర్మేచర్ వైండింగ్ ఉంటుంది కదా, ఆ వైండింగ్లో ఉండే రెసిస్టెన్స్ని ఏమంటే రిప్రజెంట్ చేస్తారంటే ఆర్ఏ ఈజ్ ఈక్వల్ 0.067 ohmతో రిప్రజెంట్ చేస్తారు. ఇప్పుడు చూడండి వాడు మనకి ఏ ఫైండ్ అవుట్ చేయమని చెప్పాడు, ఫైండ్ ది ఫుల్ లోడ్ జనరేటెడ్ వోల్టేజ్. అంటే అర్థమైందంటే ఇక్కడ ఈ జనరేటర్కి మనకి ఈ షంట్ జనరేటర్కి కెపాసిటీ 100 కిలోవాట్స్ ఉండి వోల్టేజ్ అనేది మనకి బయటికి 240 volts వస్తున్నప్పుడు షంట్ ఫీల్డ్ రెసిస్టెన్స్ 55 ohm ఉండి ఆర్ఏ 0.067 ohms ఉన్నప్పుడు ఈజీ అనేది మనకి ఎంత వస్తుంది, అసలు లోడ్ దగ్గర మనకి ఇక్కడ మనకి 240 volts వస్తుంది ఓకే, కానీ అసలు లోడ్ కనెక్ట్ చేసినప్పుడు మనకి ఎంత వస్తుంది ఇక్కడ వోల్టేజ్ అనేది మనకి అసలు అది ఫైండ్ అవుట్ చేయమని చెప్తుంది. దీనికోసం మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకి ఇందులోంచి మనకి ఐఎల్ లోడ్, ఇక్కడ మనకి లోడ్ వోల్టేజ్ రావాలి, లోడ్ జనరేటర్ వోల్టేజ్ రావాలంటే ఇందులోంచి మనకి లోడ్ కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. దాన్ని సింప్లీ ఐఎల్ ఈజ్వల్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే రేటింగ్ బై వి, దట్ ఈస్ 100 × 10⁻³ 240 volts. సో దీన్ని మనం చేస్తే ఐఎల్ ఈజ్వల్ ఎంత, లోడ్ కరెంట్ ఈజ్వల్ 416.66 amperes వస్తుంది. సో ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి అంటే ఇక్కడ షంట్ జనరేటర్కి ఫార్ములా ఏంటి అంటే మనకి గుర్తుపెట్టుకోండి, డీసీ షంట్ జనరేటర్కి ఫార్ములా ఏంటంటే ఈఎంఎఫ్ జనరేటర్కి ఈజీ ఈజ్వల్ V + IARA అనమాట. సో అది ఇంపార్టెంట్ ఫార్ములా అనమాట. సో ఇందులో మనకి V అంటే మనకి ఆల్రెడీ వాడు ఇచ్చాడు ఎంత 240 volts ఇచ్చాడు. ఇక్కడ మనం IA ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే ఇక్కడ IA అనేది ఇదనమాట ఆర్మేచర్ కరెంట్. ఇక్కడ IA అనేది మనకి ఇలా అవుట్ గోయింగ్ ఉంది, ఇందులోంచి ఒక IA అనే కరెంట్లోంచి మనకి IL డివైడ్ అవుతుంది, ISH డివైడ్ అవుతుంది. అంటే అర్థం ఏంటిది, ఇక్కడ మనం KCL ఈక్వేషన్ మనం ఇక్కడ అప్లై చేస్తే
ఇది నోడ్కి ఇది నోడ్ అవుతుంది, దీనికి ఇన్కమింగ్ కరెంట్ ఐఏ అయితే అవుట్ గోయింగ్ ఏమవుతున్నాయి ఐఎస్హెచ్ ఐఎల్. సో ఇన్కమింగ్ కరెంట్ ఈజ్ ఈక్వల్ అవుట్ గోయింగ్ కరెంట్. సో కాబట్టి సమ్ ఆఫ్ ది మనకి అక్కడ ఏం రాసుకోవచ్చు, మనకి ఐఏ ఈజ్ ఈక్వల్ ఇది మనకి ఇన్కమింగ్ అయితే ఇవన్నీ అవుట్ గోయింగ్, దట్ ఈస్ ఐఎల్ ప్లస్ ఐఎస్హెచ్ అవుతుంది. అంటే ఇక్కడ మనం చూడండి, ఇక్కడ ఐఎల్ ఎంత మనకి లోడ్ కరెంట్ మనకి ఇప్పుడే ఫైండ్ అవుట్ చేస్తాం. ఐఎల్ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది 416.66 ఆంపియర్స్. సో నెక్స్ట్ ఐఎస్హెచ్ వాల్యూ మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఐఎస్హెచ్కి ఫార్ములా ఏంటంటే ఐఎస్హెచ్ ఈజ్ ఈక్వల్ టు వి బై ఆర్ఎస్హెచ్ ఫార్ములా. సో వి వాల్యూ ఎంత ఇచ్చాడు 240 volts ఉంది, ఆర్ఎస్హెచ్ వాల్యూ ఎంత 55 ohm. సో దీన్ని చేస్తే మనకి ఇక్కడ ఐఎస్హెచ్ వాల్యూ ఎంత వస్తుందంటే 4.36 ఆంపియర్స్ వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఐఎస్హెచ్ వాల్యూ ఉంది, ఐఎల్ వాల్యూ ఉంది, రెండిట్లో సబ్స్టిట్యూట్ చేస్తే వీఆర్ గెటింగ్ ఐఏ వాల్యూ. సో ఇక్కడ చూడండి మనకి ప్రాబ్లం ఏం ఫైండ్ అవుట్ చేయమని చెప్తాడు, ఫైండ్ ద ఫుల్ లోడ్ జనరేటెడ్ వోల్టేజ్ అని చెప్పాడు. సో కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలంటే ఇప్పుడు ఈజీ ఈజ్ ఈక్వల్ వి ప్లస్ ఐఏఆర్ఏ. వి అంటే ఎంత ఇచ్చాడు 240 volts, ఐఏ అంటే ఎంత వచ్చింది 421.02. ఇక్కడ ఆర్ఏ అంటే వాడు ఎంత ఇచ్చాడు ఆర్మేచర్ రెసిస్టెన్స్ ఆర్ఏ 0.067. ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే దెన్ ఫైనల్లీ యూ విల్ గెట్ 268.20 volts. సో ఈ విధంగా మనం ప్రాబ్లమ్ని చేయాలి. ఈ ప్రాబ్లం దేని మీద అంటే డీసీ షంట్ జనరేటర్ అనమాట. ఇదొక మోడల్ ప్రాబ్లం అనమాట. నెక్స్ట్ ఇంకొక సేమ్ ఇదే డీసీ షంట్ జనరేటర్ మీద ఇంకొక మోడల్ ప్రాబ్లం చెప్తాను, ఒకసారి వినండి. సేమ్ మోడల్ ప్రాబ్లం అనమాట. సేమ్ మోడల్ ప్రాబ్లం. ఏ 30 kilowatts 300 volts DC shunt generator has armature and field resistance of 0.05 ohm and 100 ohm respectively. Calculate the total power developed by the armature when it delivers full load output. ఇక్కడ మనకి గివెన్ ఇక్కడ మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలి, క్యాలిక్యులేట్ ద టోటల్ పవర్ డెవలప్డ్ బై ద ఆర్మేచర్ వెన్ ఇట్ డెలివర్స్ ఫుల్ లోడ్ అవుట్పుట్. సో మనకి పవర్ని మనం ఇక్కడ టోటల్ పవర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆర్మేచర్ మనకి ఎంత అసలు జనరేటర్ నుంచి మనకి ఎంత అవుట్పుట్ పవర్ బయటకు వస్తుందో చూడాలి. సో ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేయాల్సింది రేటింగ్ V ఇంటూ ఐఎల్. సో ఎంత ఇచ్చాడు 30 kilowatts వాడు ఇచ్చాడు. సో దట్ ఈస్ 30 kilowatts ఇచ్చాడు. సో నెక్స్ట్ ఏంటి V ఎంత 300 volts షంట్ జనరేటర్ కాబట్టి మనకి ఇక్కడ ఆర్మేచర్ అండ్ ఫీల్డ్ రెసిస్టెన్స్ అను. సో ఇక్కడ మనకి ఇది ఏమవుతుందంటే ఆర్మేచర్ రెసిస్టెన్స్, దాన్ని సింప్లీ ఆర్మేచర్ రెసిస్టెన్స్ అంటే ఆర్ ఈజ్వల్ 0.05. ఎప్పుడైనా ఆర్మేచర్ రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది. ఫీల్డ్ రెసిస్టెన్స్ దాన్ని షంట్ జనరేటర్ కాబట్టి షంట్ ఫీల్డ్ రెసిస్టెన్స్ అంటారు, దాన్ని ఆర్ఎస్హెచ్ అంటారు. సో ఎంత 100 ohm. సో యూ మస్ట్ రిమెంబర్ తక్కువ ఉన్నది ఎప్పుడైనా ఆర్మేచర్ రెసిస్టెన్స్, ఎక్కువ ఉండేది షంట్ ఫీల్డ్ రెసిస్టెన్స్, దాన్ని ఆర్ఎస్హెచ్తో రిప్రజెంట్ చేస్తారు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఐఎల్ ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈస్ ఐఎల్ అంటే ఏంటి, దీంట్లోంచి రేటింగ్ బై సింప్లీ వి. సో 30 × 10⁻³ × 300 దట్ ఈస్ 100 amperes వస్తుంది. నెక్స్ట్ మనం ఏం చేయాలి, వాడు ఏం ఫైండ్ అవుట్ చేయమని చెప్పాడు, వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఈజీ ఈజ్ ఈక్వల్ వి ప్లస్ ఐఏఆర్ఏ. ఇక్కడ వి ఉంది, ఐఏ లేదు. సో ఐఏ ఫార్ములా ఏంటి ఇందాక చెప్పాను, ఐఎల్ ప్లస్ ఐఎస్హెచ్. ఐఎల్ ఈజ్ ఈక్వల్ మనకి ఆల్రెడీ 100 amperes వచ్చేసింది. ఐఎస్హెచ్ ఏంటి వి బై ఆర్ఎస్హెచ్ ఫర్ డీసీ షంట్ జనరేటర్ 300/100 3 amperes వస్తుంది. సో ఇందులో మనం ఆల్ సబ్స్టిట్యూట్ చేస్తే 300 + 103 × 0.05 దెన్ ఫైనల్లీ వీఆర్ గెటింగ్ 305.15 volts. వాడు ఏం ఫైండ్ అవుట్ చేయమని చెప్పాడు ప్రాబ్లం, ఈఎంఎఫ్ జనరేటర్ కాదు, క్యాలిక్యులేట్ ద టోటల్ పవర్ డెవలప్డ్ బై ద ఆర్మేచర్ వెన్ ఇట్ డెలివర్స్ ఫుల్ లోడ్ అవుట్పుట్ అని చెప్పాడు. సో ఫుల్ లోడ్ అవుట్పుట్ ఫార్ములా ఏంటి అంటే పవర్ డెవలప్డ్ బై ద ఆర్మేచర్, ఫుల్ లోడ్ పవర్కి ఫార్ములా ఏంటంటే ఈజీ ఇంటూ ఐఏ. ఈజీ అంటే మనకు వచ్చిన వాల్యూ ఎంత వచ్చింది మనకి 305.15 ఇంటూ ఐఏ అంటే ఆర్మేచర్ కరెంట్ ఎంత 103. సో దీన్ని చేస్తే మనకి ఎంత వస్తుందంటే ఈ విధంగా వాల్యూ వస్తుంది. ఫైనల్గా పవర్ డెవలప్ బై ద ఆర్మేచర్ ఈస్ 31.43 kilowatts. సో ఇది సెకండ్ మెథడ్ ప్రాబ్లమ్ ఆన్ డీసీ షంట్ జనరేటర్. సో ఇంకొకటి చూడండి, సో డీసీ షంట్ మోటార్ మీద ఒక ప్రాబ్లం చెప్తాను, ఒకసారి వినండి. సో ఓన్లీ వన్ ప్రాబ్లం. సో నెక్స్ట్ వన్ డీసీ షంట్ మోటార్. సో ప్రాబ్లం ఇలా ఇచ్చారు, ఏ 250 volts షంట్ మోటార్ అని చెప్పారు, గుర్తుపెట్టుకోండి షంట్ మోటరే ఇది. ఇందాకటిది ఏంటి అంటే షంట్ జనరేటర్, డీసీ షంట్ జనరేటర్, ఇదేంటిది డీసీ షంట్ మోటార్. సో మోటార్కి జనరేటర్ డిఫరెన్స్ ఉంది, గుర్తుపెట్టుకోండి. సో మోటార్కి జనరేటర్లో మనకి ఈక్వేషన్ ఎలా వస్తుందంటే ప్లస్ వస్తూ ఉంటుంది, ఇక్కడ మోటార్లోకి వచ్చేసి ఈక్వేషన్లో మైనస్ వస్తుంది, డిఫరెన్స్ ఏమి ఉండదు. సో ఒకసారి మీరు ఇక్కడ క్లియర్గా చూస్తే మీకు అర్థమైపోతుంది. ఏ 250 volt షంట్ మోటార్ టేక్స్ ఏ టోటల్ కరెంట్ ఆఫ్ 20 amperes. ద షంట్ ఫీల్డ్ అండ్ ద ఆర్మేచర్ రెసిస్టెన్స్ ఆర్ 200 ohm and 0.3 ohm.
రెస్పెక్టివ్లీ డిటర్మైన్ ద వాల్యూ ఆఫ్ బ్యాక్ ఈఎంఎఫ్ అంటారు. అదే జనరేటర్లో అయితే ఈఎంఎఫ్ అంటారు, మోటార్లో అయితే ఈఎంఎఫ్ని బ్యాక్ ఈఎంఎఫ్ అంటారు. సెకండ్ వన్ ఏంటి, గ్రాస్ మెకానికల్ పవర్ ఇన్ ఆర్మేచర్. జనరేటర్ అంటే ఏంటిది, ఇన్పుట్ పవర్ ఇస్ మెకానికల్ టు ఎలక్ట్రికల్, మోటార్ అంటే ఏంటి ఎలక్ట్రికల్ టు మెకానికల్. సో కాబట్టి ఇక్కడ మెకానికల్ పవర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏం చేయాలి, గివెన్ ఎట్ రాసుకోవాలి. ఎంత ఇచ్చారు వోల్ట్స్ మనకి, టు సప్లై వోల్ట్ ఎంత, ఇక్కడ మనకి మోటార్ కాబట్టి బయట మనకి ఇన్పుట్ సప్లై ఎంత ఇస్తున్నారు, 240 volts ఇస్తున్నారు. టేక్స్ ఏ టోటల్ కరెంట్ ఆఫ్ ఎంత, ఐఎల్ ఈజ్ ఈక్వల్ 20 amperes. సో షంట్ ఫీల్డ్, సింప్లీ ద షంట్ ఫీల్డ్ అండ్ ఆర్మేచర్ రెసిస్టెన్స్. షంట్ ఫీల్డ్ రెసిస్టెన్స్ ఎంత, ఆర్ఎస్హెచ్ ఎంత, 200 ohms. ఆర్మేచర్ రెసిస్టెన్స్ ఎంత, 0.3 ohm. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, షంట్ ఫీల్డ్ రెసిస్టెన్స్ అక్కడ ఈ రెండిట్లో మనకి ఏది తక్కువ ఉంటే అది ఆర్మేచర్ రెసిస్టెన్స్ అవుతుంది, ఎక్కువ ఉన్నది షంట్ ఫీల్డ్ రెసిస్టెన్స్. నెక్స్ట్ ఏం డిటర్మైన్ చేయాలి మనం, వీ హ్యావ్ టు డిటర్మైన్ బ్యాక్ ఈఎంఎఫ్. బ్యాక్ ఈఎంఎఫ్ ఈక్వేషన్ ఫార్ములా ఏంటిది, ఫర్ షంట్ మోటార్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి ఏ మోటార్ అనేది లేకపోతే మీరు గుర్తుపెట్టుకోండి, అక్కడ ఏ మోటార్ లేదనుకోండి, ఈ ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు వాడు, షంట్ మోటార్ అని చెప్పాడు. కాబట్టి షంట్ మోటార్కి పర్టికులర్గా ఒక ఫార్ములా ఉంటుంది. అదేంటంటే వాల్యూ ఆఫ్ బ్యాక్ ఈఎంఎఫ్ దట్ ఈస్ ఈబీ ఈజ్ ఈక్వల్ వి మైనస్ ఐఆర్. అదే షంట్ జనరేటర్కి అయితే ఇక్కడ ప్లస్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ప్లస్ ఉంటుంది. దేనికి, షంట్ జనరేటర్కి. మోటార్ కాబట్టి మైనస్, అంటే జనరేటర్కి మోటార్కి ఆపరేషన్ అనేది మనకి రెండింటికి ఆపోజిట్. కాబట్టి జనరేటర్కి అయితే షంట్ జనరేటర్కి ఇక్కడ ప్లస్ ఉంటుంది, ఇది మోటార్ కాబట్టి ఇక్కడ మనకి మైనస్ ఉంటుంది. దట్ ఈస్ వి మైనస్ ఐఆర్. వి ఎంత 250 volts ఇచ్చారు, ఐఏ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఐఏ అంటే ఏంటిది, ఇందాక జనరేటర్లో ఐఏ ఈజ్ ఈక్వల్ ఐఎల్ ప్లస్ ఐఎస్హెచ్, ఇక్కడ ఏమైపోతుంది ఐఎల్ మైనస్ ఐఎస్హెచ్, ఎందుకంటే ఇది మోటార్ కాబట్టి. సింప్లీ ఇక్కడ మనకి ఐఎల్ అంటే మనకి 20 amperes ఉంది, ఐఎస్హెచ్ అంటే మనకి ఏం సింపుల్ ఫార్ములా అదే వి బై ఆర్ఎస్హెచ్, దట్ ఈస్ ISH is V by RS 250 by 200. Then we are getting 1.25 amperes. సో ఇప్పుడు మనకి ఇక్కడ IA is equal IL ఉంది, ISH ఉంది, ఆల్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే దెన్ ఫైనలీ వీఆర్ గెటింగ్ ఆర్మేచర్ కరెంట్ ఈజ్ ఈక్వల్ 18.75 ఆంపియర్. సో ఇందులో మనం ఇక్కడ మనకి ఈబీ ఈజ్ ఈక్వల్ వి మైనస్ ఐఆర్, వి ఉంది, ఐఏ ఉంది, ఆర్ఏ ఉంది, ఆల్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే బ్యాక్ ఈఎంఎఫ్ ఆఫ్ డీసీ షంట్ జనరేటర్ ఈజ్ ఈక్వల్ 244.4 volts వస్తుంది. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం వాడు ఏమడిగాడు, గ్రాస్ మెకానికల్ పవర్ ఇన్ ఆర్మేచర్ అని కూడా చెప్పాడు. సో ఇక్కడ మనం గ్రాస్ మెకానికల్ పవర్ డెవలప్డ్ అనేది చూసుకుంటే, మెకానికల్ పవర్ డెవలప్డ్ చూసుకుంటే దాన్ని ఏమంటారంటే ఈబీఐఏ. ఇందాక డీసీ షంట్ జనరేటర్లో మనకి ఏంటిది ఈజీఐఏ, ఇక్కడ మనకి ఏంటి మెకానికల్ పవర్ కాబట్టి మనకి మోటార్లో అవుట్పుట్ వచ్చేది మెకానికల్ పవర్ కాబట్టి జనరేటర్లో మనకి పవర్ వస్తుంది కాబట్టి అక్కడ ఈజీ ఇంటూ ఐఏ రాస్తాం. ఇక్కడ మోటార్ కాబట్టి ఇక్కడ మెకానికల్ పవర్ అవుట్పుట్ వస్తుంది కాబట్టి మెకానికల్ పవర్ డెవలప్డ్, దట్ ఈస్ ఈబీ ఇంటూ ఐఏ. సింపుల్. బ్యాక్ ఈఎంఎఫ్ ఎంత 244.4 ఉంది, ఐఏ ఎంత వాల్యూ 18.75, రెండు మల్టిప్లై చేస్తే ఫైనల్లీ వీఆర్ గెటింగ్ మెకానికల్ పవర్ ఈజ్ ఈక్వల్ 4582.5 watts. These are the problems on DC shunt generator and DC shunt motor.